వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది బీజేపీ. దీనికి వికాస్ పర్వ్ సభను వేదికగా మార్చుకుంటోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు జిల్లాల్లో పర్యటించగా ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదగలదా? అసలు రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందా? సార్, తెలంగాణలో ఇవాళ అమిత్ షా రావడం, సూర్యాపేటలో బహిరంగ సభ, మొన్న మధ్య హైదరాబాద్ వచ్చారు, మళ్ళీ చాలా తక్కువ గ్యాప్లోనే. ఏంటి సార్, కొన్ని రాష్ట్రాలని టార్గెట్గా పెట్టుకుని బీజేపీ వర్క్ చేస్తున్న పరిస్థితి, ముఖ్యంగా సౌత్లో. ఎంతవరకు తెలంగాణలో వాళ్ళ ప్రయత్నాలు ఫలించవచ్చు అంటారు? అమిత్ షా ఈ మధ్యకాలంలో 2 సార్లు రావడమే కాదు, వికాస్ పర్వలో భాగంగా తెలంగాణలో 8 మంది మంత్రులు పర్యటించబోతున్నారు. ఆ మాటకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వంతో, కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే బీజేపీ చాలా పార్టీగతంగా తీసుకున్నప్పుడు శ్రద్ధ చూపుతోంది. అది అప్రిషియేట్ చేయొచ్చు ఆ పార్టీగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రులు ఉన్నారు, చాలామంది, బోలెడని మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఎవరు ఇట్లా జిల్లాల్లో తిరిగి పర్యటించి పార్టీని డెవలప్ చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు లేరు. అందువల్ల ఆ మేరకొస్తే పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో ఉండేటువంటి ఆ సంబంధాన్ని, పార్టీ నాయకులుగా ఉన్న వాళ్ళు మంత్రులు అయితే పార్టీని మర్చిపోయే సాంప్రదాయం బీజేపీలో లేదు. ఇది కాంగ్రెస్ పార్టీలో చిదంబరం లాంటి వాళ్ళు, లేకుంటే కపిల్ సిబల్ లాంటి వాళ్ళు, అసలు పార్టీతో సంబంధం లేని వాళ్ళు దేశంలో రాజకీయాలు నడుపుతుంటారు. ఆ పరిస్థితి మీకు బీజేపీలో కనిపించదు. ఇక మీరు అన్నట్లు ఈ టార్గెట్ కొన్ని రాష్ట్రాలు చేశారంటే వాళ్లకు ఉన్న ఒక ఛాలెంజ్ ఏంటంటే 2014 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇలా అనేక రాష్ట్రాల్లో గణనీయమైన స్థాయిలో సీట్లు తెచ్చుకున్నారు. ఇంకా పెరగడానికి స్కోప్ లేదు. ఏమంటే దగ్గరే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉందనుకోండి, దాదాపు అన్ని సీట్లు బీజేపీకి వచ్చాయి. ఇప్పుడు ఏం చేసినా తగ్గుతాయి తప్ప పెరిగాయి, ఇంకో మార్గం లేదు. అలాంటప్పుడు అక్కడ తగ్గుతున్నప్పుడు వాటిని కంపెన్సేట్ చేసుకోవాలి ఎక్కడో చోట. మీరు ఢిల్లీ ఉన్నది, ఢిల్లీలో 6 సీట్లు గెలుచుకున్నారు బీజేపీ. మరి ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఓడిపోయే ప్రమాదం అయితే ఉంటుంది కదా. సో అందువల్ల ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో 2014లో గెలుచుకున్న రాష్ట్రాల్లో ఇంకా పెరగడానికి స్కోప్ లేదు, సాచురేషన్. ఇకపోతే అక్కడ తగ్గే అవకాశం ఉంటుంది సహజంగా ఎక్కడైనా. ఇప్పుడు వీటిని కంపెన్సేట్ చేసుకోవడానికి వాళ్ళు మిషన్ 7 అని 7 రాష్ట్రాలపై కేంద్రీకరించారు. ఈ 7 ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిస్సా, బెంగాల్, ఈ రాష్ట్రాలపైన వాళ్ళు కేంద్రీకరించారు. అందులో ఒక్క కర్ణాటక మినహా కొత్తగా బాగా బలం పెరిగి రేపో మాపో లేదా సమీప భవిష్యత్తులో సీట్లు వస్తాయనుకున్న రాష్ట్రాలు లేవు. ఇప్పుడు మీరు ఇటీవల చూశారు, కేరళలో చాలా ఏళ్ళు కష్టపడంగా ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చింది. మొన్న అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం అని చెప్పి ఆనందపడాల్సి వచ్చింది. అలాగే బెంగాల్లో కాస్తంత ఇంప్రూవ్ అయ్యారు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా భారీగా సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఏం లేదు. ఏమైనా ఉంది అంటే తెలంగాణలో కొత్తగా, తమిళనాడు, కేరళ, బెంగాల్లో ఎక్కడ లేదు. తెలంగాణలో వస్తాయి, రాకపోయినా కనీసం మనం ఒక ఫోర్స్ కాననే ఎమర్జ్ అవుతాం అనే నమ్మకం బీజేపీకి తెలంగాణ పైన ఉంది. ఇక రెండవ కారణం బీజేపీకి నమ్మకం ఉండటానికి ఏంటంటే ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడుతోంది అనేది బీజేపీ నమ్మకం. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగితే దాన్ని క్యాష్ ఇన్ చేసుకోవటానికి, ఛాంపియన్ చేసటానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో లేదు, బలంగా లేదు. కోమటిరెడ్డి ఒకటంటే ఇంకో రెడ్డి ఇంకోటి అంటాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా లేదు. జానారెడ్డి ఎడముఖం, ఉత్తమ్ రెడ్డి పెడముఖం అన్నట్లుంటారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ చేయలేదు. ఇక తెలుగుదేశం పార్టీకి జన్యుపర సమస్య, కంజెనిటల్ డిజార్డర్ అది. ఎందుకంటే నువ్వు ఎన్ని చెప్పినా ఆంధ్రప్రదేశ్ నాయకత్వం కిందనే తెలుగుదేశం తెలంగాణలో పనిచేయాలి. అది తెలంగాణ ఈడీఎంకు పనికిరాదు. ఇక మిగిలిన వామపక్షాలు పెద్ద బలంగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు వ్యాక్యూమ్ ఉంది, దీన్ని మేము ఫిలప్ చేస్తామనేది బీజేపీ వాళ్ళ అంచనా. నిజంగా ఉందా? ఉంటే వీళ్ళు చేయగలుగుతారా? అది నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం మనం. కానీ అదొక ఆశ. అందువల్ల ఈ 2 కారణాల రీత్యా తెలంగాణలో బీజేపీ కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటోంది. అందుకే అమిత్ షా వ్యూహరచన చేయడం, ఇక్కడికి రావడము. మీరు ఇందాక వ్యాక్యూమ్ అని ప్రస్తావించారు. నిజంగా అలాంటి ప్లేస్ ఉంది. ఒక పక్క టీఆర్ఎస్ చూస్తే ప్రతిపక్షం ఉండకుండా జాగ్రత్త పడుతోంది, ప్రతి ఎన్నికల్లోనూ అప్రతిహతంగా విజయపథంలో దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలో ఎంతవరకు అండ్ మోరోవర్ ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు స్ట్రాంగ్గా ఉంటాయో అక్కడ బీజేపీ అసలు కనీసం అడుగు కూడా పెట్టలేని పరిస్థితి మనం ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. ఎలా ఉండే అవకాశం ఉంది? ఆ వాక్యూమ్ ఏమైనా ఉందండి? అంటే మీరు అన్నట్లు ఒకటి జాతీయ స్థాయిలోనే ఒక రాజకీయ చిత్రపటాన్ని చూస్తే ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలపడ్డాయో అక్కడ జాతీయ పార్టీలుని కష్టమైంది. అది బీజేపీ కాదు, ఈవెన్ కాంగ్రెస్ కూడా. తమిళనాడులో మీరు ఏడీఎంకే డిఎంకేలు బలపడ్డాక డిఎండికేలు ఎండిఎంకేలు ఆ ఏడిఎంకే ఈ 4 అక్షరాలు 2 అక్షరాలు 3 అక్షరాలు 4 అక్షరాలు అటు ఇటు తిరగాలి. డిఎంకే ఏడిఎంకే డిఎండికే ఎండిఎంకే మీరు గమనించండి. ఏదో ద్రావిడ మున్నేత్ర కజగం మరమలార్చి ద్రావిడ గజగం ఇలాంటి ఏదో కజగాలు ఉండాలి తప్ప ద్రావిడలో ఉండాలి, కజగాలు ఉండాలి తప్ప కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి అయితే రాలే. ఒడిస్సాలో కూడా మీకు బిజు జనతాదళ్ పెరిగాక మిగతా రాజకీయ పార్టీలకు కష్టమైపోయింది. అస్సాంలో ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే అస్సాం గణ పరిషత్ అనే పార్టీ ఏర్పడినా అది ముక్క చెక్కలు కావడం, అది అనేక గ్రూపులుగా విడిపోవడం, అస్సాంలో ఉన్న సగం మంది జనాభాకు ఏజీపీతో సంబంధమే లేకపోవడం. ఎందుకంటే అది అస్సామీ భాష మాట్లాడే ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్టీ. అస్సాంలో సగం మంది అస్సాం భాష మాట్లాడరు. అందువల్ల అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు అది ఉంది. మీకు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రశ్నార్థకం అయిపోయింది. సిపిఎం వాళ్ళ తెలియదక్కతనం వల్ల ఇలా బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ కాస్తంత పుంజుకుందికేం, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆడ పుట్టగత్తు లేవు. ఇక త్రిపురలో కూడా మీరు గమనించండి, ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి 7 ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్లోకి వెళ్ళారు. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి అక్కడ సిపిఎంకు ప్రధాన ప్రత్యర్థి త్రిపురలో కాంగ్రెస్ కాదు, తృణమూల్ కాంగ్రెస్ అవుతుంది. సమాజ్వాదీ పార్టీ బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఏర్పడ్డాక ఉత్తరప్రదేశ్లో బీజేపీ కాంగ్రెస్లో 3rd and 4th పొజిషన్ కొరకు పోటీ పడాల్సి వచ్చాయి. 2014 ఎన్నికల్లో మాత్రమే కాస్తంత బీజేపీ బ్రహ్మాండంగా పుంజుకుంది లోక్సభ ఎన్నికలు. ఎందుకంటే అది కానీ జాతీయ ఎన్నికలు దేశాలు మొత్తం మీద జరిగే ఎన్నికలకు ఉండే పొలిటికల్ 3 వేరు, రాష్ట్రాలకు ఉండే పొలిటికల్ 3 వేరు. బీహార్లో జనతాదళ్ యూ బీజేపీ కలిసి అధికారంలో ఉండే. ఎప్పుడైతే బీజేపీ జనతాదళ్ యూతో విడిపోయిందో ఓడిపోయింది. మీరు జనతాదళ్ యూ ఆర్జేడీని కలుపుకొని కాంగ్రెస్ కలుపుకొని మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. జనతాదళ్ యూ బీజేపీ కలిసి ప్రభుత్వం ఉన్నాయి. విడిపోయినప్పుడు జనతాదళ్ యూ నష్టపోవచ్చు కదా, పోలే, బీజేపీ నష్టపోయింది. అలాగే ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగినప్పుడు ఆడ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ, దేశమంతా ఉన్నది ప్రధానంగా ప్రాంతీయ పార్టీ, ఆడ ఆమ్ ఆద్మీ పార్టీ బలపడింది తప్ప బీజేపీకి లాభం రాలేదు. అంటే ఇవన్నిటి కూడా మీరు ఇంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్, ప్రాంతీయ పార్టీలు బలపడ్డ చోట జాతీయ పార్టీ, అది బీజేపీ అని మనం అనలేము, ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఉనికి ప్రశ్నార్థకం అవుతూ వస్తుంది. అందువల్ల తెలంగాణలో బలమైన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ఉండగా, అది దానికి ప్రత్యర్థిగా ఒక బలమైన జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉండగా బీజేపీకి స్కోప్ ఉంటుందా అనేది ఒక ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఏమైనా ఉంటే ఒక జాతీయ పార్టీకి ఉంటుంది, రెండో జాతీయ పార్టీకి కూడా ఉంటుందా అనేది ఒక ప్రశ్నార్థకం. ఇక రెండవ ప్రశ్న మీరు అన్నట్లు పొలిటికల్ వ్యాక్యూమ్. నిజంగా పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా? పొలిటికల్ వ్యాక్యూమ్ అంటే ఏంటి? నిర్మానుష్యం, అంటే శూన్యం ఉండాలి, అంటే ఎవరుండద్దు రాజకీయ భూభాగం పైన. కానీ ఇవాళ టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. ఇవాళ ఇప్పటికి కూడా నేను పొద్దున్న నుంచి ఒక 20-30 మందిని ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు వచ్చారు. వాళ్ళని ఒక ప్రశ్న అడిగాను. కోదండరాం ఆదిలాబాద్ జిల్లా వాడు కనుక ఆయన మండలం పక్క మండలం వల్లే మా బంధువులు ఉంటారు, నెనల మండలం పక్క మండలమే. సో ఆ నెనల మండలమే లో వాళ్ళు కూడా కలిశారు. వీళ్ళందరినీ అడిగాను. అందరూ జనరల్గా ఒక అభిప్రాయం చెప్పారు. ఏమంటున్నారు కోదండరాం అనేది నిజమే, అయినా కేసీఆర్ బాగానే చేస్తాను కదా, కోదండరాం ఎందుకంటాడు. 2 అభిప్రాయాలు. అంటే ఏ ఒక్క అభిప్రాయం కోదండరాం అన్నాడు కరెక్టే, అన్యాయం అని అంటలేరు. కోదండరాం గారు అన్నది నిజమే కదా, ఆయన ఏమన్నాడు తప్పేమన్నాడు అని ఒక వాదన. రెండోది ఏంటంటే మరి కేసీఆర్ బాగానే చేస్తాడు కదా ఎందుకు అంటున్నారు అనేది ఇంకో వాదన వస్తుంది. అంటే అర్థం ఏంటి? జనం పబ్లిక్ మూడు ఇప్పటికీ టీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉంది, ప్రభుత్వం పట్ల. టీఆర్ఎస్ పార్టీ కన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పైన సానుకూలంగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కేసీఆర్ పైన చాలా సానుకూలంగా ఉంది. మీరు ఒక సర్వే జరపండి, 40% మంది టీఆర్ఎస్ టిక్ పెడతారు, 60% మంది గవర్నమెంట్ బాగుందంటారు, 80% 70% కేసీఆర్ బాగున్నారంటారు. మీరు గ్రాఫులు చూడండి. అంటే డెఫినెట్గా కేసీఆర్ పట్ల చాలా వ్యక్తిగతంగా సానుకూలత ఉంది. దీనికో ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన క్వశ్చన్ చేయగలిగే లీడరు ప్రతిపక్షాల శిబిరంలో లేడు. ఆయనకు ఆ స్టేచరు తెలంగాణ ఉద్యమంలో ఒక ఐకానిక్ లీడర్గా, తర్వాత కూడా ఒక బలమైన నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. ఇవాళ కేసీఆర్కు సమతుల్యత కలిగిన నాయకుడు లేడు.
అయితే రేపు ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తే నాయకులు పుట్టుకొస్తారు. ఇప్పుడు నాయకులు లేకపోయినా ఏం కాదు. ఇప్పుడు 89లో ఎన్టీ రామారావుకు సమతుల్యుని నాయకుడు ఎవరు లేడు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినా కూడా కాంగ్రెస్ గెలిచింది. అందువల్ల ఆ పరిస్థితి ఉంటే వేరే విషయం. కానీ నాయకుడు అంటూ ఉన్నప్పుడు పరిస్థితులు కూడా ఉంటే రెండు ఏకమవుతాయి. ఇప్పుడు నాయకుడు బలంగా ఉన్నాడు, ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉంది, రెండు ఉన్నాయి. అందువల్ల అక్కడ శూన్యం అనడానికి స్కోప్ తక్కువ. అయితే శూన్యం ఎక్కడుంది? ప్రభుత్వేతర లేదా ప్రతిపక్ష శిబిరంలో శూన్యం ఉందా? ఇప్పుడు చాలా మంది కోదండరాం గారు కూడా ఏదన్నా పార్టీ పెడతాడేమో, ఈ శూన్యం ఉంది కదా. సో వాళ్ళందరూ ఈ శూన్యాలను చూసుకుంటూనే వెళ్తున్నారు. శూన్యం ఉంది అని భావించి, అంటే ప్రభుత్వం పక్షంలోనే కాదు, రాజకీయ శూన్యమే కాదు, ప్రతిపక్ష శూన్యం. కొద్దిగా ఇది ప్రతిపక్ష శూన్యం ఉన్నదా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే బలంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ బలపడడం లేదు. మన ఏ ఎన్నికలైనా చూడండి, హైదరాబాదు, పాలేరు, వరంగల్, నారాయణఖేడ్, పాలేరు సిట్టింగ్ సీట్లు కాంగ్రెస్కు. 2014లో కూడా గెలిచిన సీట్లు. అయినా కూడా 2 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అంటే అర్థమైంది, 2014 తర్వాత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండాలి, కానీ ప్రతిపక్షమే పట్ల వ్యతిరేకత ఉంది. అంటే రాష్ట్ర స్థాయి యాంటీ ఇన్కంబెన్సీ కాదు, ప్రో ఇన్కంబెన్సీ పనిచేసింది. అందువల్ల అపోజిషన్ పట్ల యాంటీ ఇన్కంబెన్సీ అయింది. సిట్టింగ్ సీట్లకు 2 కోల్పోవాల్సి వచ్చింది. అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున్న పరిస్థితిలో తట్టుకోగలుగుతుందా టీఆర్ఎస్ అని? అయితే రాజకీయాలు మాత్రం స్టాటిక్ కాదు. పాలిటిక్స్ ఇస్ నెవర్ స్టాటిక్. పాలిటిక్స్కి ఉండే క్యారెక్టరే డైనమిక్ క్యారెక్టర్, ఎప్పుడు క్షణక్షణ మారుతూ ఉంటుంది. ఎవరు ఎప్పుడు మారుతుందో తెలియదు కదా. కోదండరాం పైన టీఆర్ఎస్ నాయకులు ఇట్లా ఇచ్చుకుపడతారు, ఎవరైనా ఊహించారా? అంటే రాజకీయాలు అంతే ఉంటాయి, ఎవరు ఊహించని కూడా జరిగితే మనలో రాజకీయ బ్రహ్మంగారు ఉంటుంది తప్ప. సో అందువల్ల పాలిటిక్స్కి ఉండే క్యారెక్టరు రేపు ఎట్లా ఎమర్జవుతో చెప్పలేం. కానీ ఇవాళ ఉన్న సిచ్యువేషన్, ఇక తెలుగుదేశం పార్టీకి నేను ఇంత మొన్నట్టు జన్యుపరమైన అవలక్షణాలతో ఆ పార్టీ తెలంగాణలో మొదలుపెట్టింది. నువ్వు ఎన్నన్నా చెప్పు, ఆఖరి మీ నాయకుడు చంద్రబాబు నాయుడే కదా, మీ నాయకుడు లోకేషే కదా. మీరు ఏమన్నా సామంతరాజులే తప్ప చక్రవర్తులు గారు. చక్రవర్తి అయితే అమరావతి నుంచే పాలిస్తాడు, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారే ఉంటారు. చక్రవర్తి అమరావతి నుంచి ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఏమున్నా సామంతరాజులు కప్పాలు కట్టుడు లేదా కప్పాలు తీసుకునే కదా అనే విమర్శ తెలుగుదేశం పైన ఉంటుంది. అది టీఆర్ఎస్ మర్చిపోతారో ప్రజలని చెప్పి రోజు గుర్తు చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో ఇకపోతే వామపక్షాలు ఒకప్పట్లాగా బలమైన ప్రజా ఉద్యమాలతో ఇవాళ లేరు. ఎన్నికల్లో కూడా ఫలితాలు కూడా కనబడుతుంది. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో మాకుందేమో అని, అంటే వీళ్ళకు ఉంది అని ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళ బలం చూసి కాదు, ఎవరికీ లేదు కనుక మాకు ఉండొచ్చు కదా అని, ఎవరికీ లేదు కదా మేమన్నా పోవచ్చు కదా అని. వీళ్ళు పోయి మాకున్నదని అనుకుంటే అది వేరే విషయం. వీళ్ళేమి రంగంలో దిగలేదు, ఎవరు లేదు కదా, మేము వెళ్తే మాకు వస్తుందేమో అవకాశం అనేటువంటి, అంటే కౌంటర్ ఓపెన్ కాలే కానీ క్యూలో నిలబడ్డాడు. కౌంటర్ ఓపెన్ అయితే నేనే ముందుంటా కదా అని, కానీ అసలు కౌంటర్ ఓపెన్ అవుతుందో లేదో తెలియదు. కౌంటర్ ఓపెన్ అయ్యే లోపల వీళ్ళు క్యూలు ఉన్న వాళ్ళు క్యూలే ఉంటారు, ముందుకెళ్ళి ఎవరు వస్తారేమో తెలియదు. ఈ కౌంటర్ అటువైపు ఓపెన్ అవుతుందో తెలియదు, లేదా ఈ పక్కనే ఉంటుంది కౌంటర్, అటు సైడ్ కౌంటర్ ఓపెన్ అవుతుందో తెలియదు. ఇంకో ఇది కౌంటరు, ఇది ఓపెన్ అయితే నమ్మకంతో బీజేపీ వాళ్ళు కమలం పువ్వులు పెట్టుకొని నిలబడి ఉన్నారు. కౌంటర్ ఓపెన్ అవుతుందని టికెట్ తీసుకుందామని, కానీ అది నమ్మకం లేదు. ఈ లోపల అసలు అవుట్ఫుల్ అనే బోర్డు పడుతుందో, లేదా బయట బ్లాక్లో టికెట్లు అమ్ముతారో గౌడవడం కొనుక్కొని లోపలికి పోతాడో, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. అందువల్ల మీరు అన్నట్టు వ్యాక్యూమ్ నిజంగానే ఉందా అంటే రాజకీయ వ్యాక్యూమ్ లేదు, శూన్యం లేదు. ప్రతిపక్ష శిబిరంలో కొంత శూన్యం అన్నట్టు కనబడుతుంది. ఆ శూన్యాన్ని నింపాలి అనే దశలో ఇవాళ వాతావరణమే తెలియదు. అయినా కూడా ఇప్పుడు భాష రైతు ఉంటుంది, ఋతుపవనాలు పడ్డప్పుడు ప్రతి రైతు ఈసారన్నా పంట పండుతుంది, గిట్టుబాటు ధర వస్తుంది అని అనుకుంటాడు. సో ఇప్పుడు కూడా రాజకీయ ఋతుపవనాలు వచ్చినాయని అనుకుంటున్నారు. సార్, మీరు అన్నట్లు ప్రతిపక్షంలో ఏదో శూన్యత ఉంది, కనీసం దానిలోకైనా వెళ్తుంది. వీళ్ళైతే చాలా కాన్ఫిడెంట్, ఆఫ్ కోర్స్ పొలిటికల్ లీడర్స్ అందరూ కాన్ఫిడెంట్గానే చెప్తారు నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామని. బట్ వీళ్ళ ప్రయత్నం చేయడం, దానిలో సక్సెస్ అవ్వడం లేదా ఫెయిల్ అవ్వడం అనేది మెయిన్గా ఇక్కడ ఎదగడానికి లేదా ఎదగలేకపోవడానికి బీజేపీకి అడ్డొస్తున్న అంశాలు వేటిగా చూడొచ్చు. ఇప్పుడు కాన్ఫిడెంట్ కొంతమంది మీరు అన్నట్లు ఎప్పుడు ఉంటారు, పొలిటికల్ లీడరు, ఒక డాక్టరు, ఎగ్జామ్ రాసే పిల్లవాడు, కొత్త పెళ్లి కొడుకు, వీళ్ళంతా చాలా కాన్ఫిడెంట్గా కనబడతారు. పెళ్లి కూతురు దగ్గర పెళ్లి కొడుకు ఎట్లా కనబడతాడు, అసలు ఇతను మించిన మహానుభావులు లేదంటూ కనబడతారు. సో ఎందుకంటే అలా ఉంటుంది వాతావరణం అప్పుడు కొత్తగా ఉన్నప్పుడు ఏదైనా. ఇప్పుడు బీజేపీకి కూడా కాన్ఫిడెంట్ ఉండడం తప్పలేదు, ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ బలపడుతుంది. 2014 తర్వాత ఓవరాల్గా తీసుకుంటే ఒక బీహార్లో ఓడిపోవచ్చు, నిన్నకాంగమని అస్సాంలో గెలిచారు, బెంగాల్లో కేరళలో కాస్తంత ఇంప్రూవ్ అయ్యారు. రాజకీయ వాతావరణం బీజేపీకి పెద్ద ఒక ఢిల్లీ బీహార్లో ఓడిపోయారు, కానీ
ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ రేపు బీజేపీ పట్ల ఒక బలమైన రాజకీయ పవనాలు దేశంలో ఏమి లేవు. ఓకే. ఇంకా ఉన్నంతలో అక్కడ ఇక్కడ కాస్తంత సానుకూల పవనాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ కొన్ని చోట్ల నెగిటివ్ కూడా ఉండొచ్చు. అది మొదటిగా చూడాల్సిన అంశం. ఇక రెండవది ఏంటి అంటే బీజేపీ ఏ రాజకీయ పార్టీ అయినా ఆశపడడం తప్పలేదు, కానీ మౌలికమైన అంశాలు ఏమి చేస్తే బీజేపీ బయటపడుతుంది. ఓకే. ఒకటి, బీజేపీకి ఉన్న నాయకత్వ లోపం ఒక పెద్ద సమస్య, క్రైసిస్ ఆఫ్ లీడర్షిప్. జిల్లాల స్థాయిలో బీజేపీకి నాయకులు లేరు. ఇలా సూర్యాపేటలో మీటింగ్ పెట్టుకున్నా వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకుడైనా. సో జిల్లాలలో బలమైన నాయకులు, మీరు ఇంకో ఈ జిల్లాలో బీజేపీ లీడర్ ఈయన చాలా పవర్ఫుల్ లీడరు, అవసరమైతే సొంతంగానే ఎమ్మెల్యే గెలవగలుగుతాడు అనే పరిస్థితి ఎవరైనా ఉన్నారా? లేరు. ఏమైనా కాస్తూ కూస్తూ ఉంటే హైదరాబాద్లో ఉన్నారు. ఇక ఉన్న లీడర్లు అంతా చాలా సీనియర్లు, 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా కూడా వీళ్ళే ఉన్నారు. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా దత్తాత్రేయ గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, ఇంద్రసేనారెడ్డి గారు ఉన్నారు. దాదాపు ఈ లీడర్లంతా అప్పటి నుంచి ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు. నేను విద్యార్థి దశలో ఉన్న సమయంలో అప్పుడప్పుడే వీళ్ళు రాజకీయాల్లో బలపడుతూ వచ్చారు. కొంతమంది అప్పటికే సీనియర్లు కూడా దత్తాత్రేయ లాంటి అంటే ఒక 25 ఏళ్ళు మీరు వెనక్కు తిరుగుతాయి. బీజేపీ పుట్టినప్పటి నుంచి చూద్దాం మనం, వెనక్కు తిరిగి చూస్తే దాదాపు ఇదే లీడర్లు ఉన్నారు. కొత్తగా ఎమర్జ్ అయిన బలమైన లీడర్లు మనకు కనబడరు. ఇది ఒక ప్రధానమైన సమస్య. అందువల్ల నాయకత్వ లోపం వల్ల బీజేపీ బీహార్లో దెబ్బతిన్నది అక్కడే. పాతకాలం లీడర్ సుశీల్ మోడీ చుట్టే తిరిగారు. ఢిల్లీలో లీడర్ దొరకక ఆమెను పట్టుకొచ్చారు కదా, కిరణ్ బేడీని పట్టుకొస్తే ఆమె మొత్తం ఉన్నది కూడా ఒకటి పోయింది. అదే అస్సాంలో సర్వానంద సోనోవాల్ను ఏజీపీ నుంచి అరువు తెచ్చుకున్నారు, పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. అందువల్ల తెలంగాణలో కూడా బీజేపీకి ఉండేది మొదటి ఛాలెంజ్ లీడర్షిప్ క్రైసిస్. ఒక బలమైన జనాకర్షణ కలిగిన లీడర్ లేడు. అది కూడా ఎవరిని ఎదుర్కోవాలి? అత్యంత జనాకర్షణ కలిగిన నాయకుడైన కేసీఆర్ని ఎదుర్కోవాలి. కేసీఆర్ 10 రోజులకు ఒకసారి మళ్ళీ ఆయన నోరు విప్పారంటే మిగతా ఎవరు మిగిలరు. ఇక అంత పవర్ఫుల్ పొలిటికల్ ఈడియం ఉన్నవాడు. అంటే జనంలో ఉండేటువంటి భావాలను ఆలోచనలను పవర్ఫుల్గా పట్టుకోగలిగేటువంటి లీడర్ కేసీఆర్. తెలంగాణ పలుకుబడి, తెలంగాణ ప్రజల పల్స్ పట్టుకోగలిగే లీడర్. అది కాక తెలంగాణ ఉద్యమానికి నాయకుడు. ఇలా తెలంగాణ రాజకీయ వ్యవస్థలో ఎవరు అంగీకరించినా టవరింగ్ లీడర్. ఆయనను ఎదుర్కోగలిగి ఇటు కేసీఆర్, ఇక్కడ పక్కన బీజేపీ లీడర్ అంటే ఎవరన్నా ఉన్నారా? లేరు కదా. మరి అలాంటిది ఒక సవాల్. ఇక రెండవ సవాల్ ఏంటి? ఇతర పార్టీల నుంచి అయినా ఎవరైనా నాయకులు వస్తారా? ఎప్పుడు వస్తారు? నువ్వు ప్రధానమైన పార్టీ అయితే వస్తారు. బీజేపీ ప్రధాన పార్టీ కాదు. ఇప్పటికీ కూడా ఇంత బలహీనపడ్డా కూడా బీజేపీ కన్నా తెలుగుదేశం బలమైన పార్టీ తెలంగాణలో. మీరు అసెంబ్లీ 2014 ఎన్నికలు చూడండి, రిజల్ట్ మీకు క్లియర్గా కనబడుతుంటుంది కదా. ఈవెన్ టుడే కార్యకర్తలుండి శ్రేణులు ఉన్నాయి. బీజేపీ ఆలోచన ఏంటంటే తెలుగుదేశం నుంచి కొంతమంది మా పార్టీలో చేరతారని ఆశపడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ లీడర్ల మధ్య కుమ్ములాట్లు ఉండొచ్చు, కొట్టుకోవచ్చు, షోకాజ్ నోటీసులు పీసీసీ ఎవరికి ఇవ్వచ్చు, ఎవరు పీసీసీ కూడా ఇవ్వచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉండే ప్రత్యేకత ఏంటంటే ఎన్నికల సమయానికి అంత కలుస్తారు. స్టిల్ కాంగ్రెస్ ఇస్ ఎ ఫార్మిడబుల్ ఫోర్స్ తెలంగాణలో. మీరు గ్రామాన టీఆర్ఎస్ యూనిట్లన్నా ఇప్పుడు నిర్మించుకోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి మనిషి అయితే జెండా అయితే ఉంటాడు. మీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత ఏంటంటే హిమాలయ శిఖరాల కింద కూడా ఎవడోడు ఉంటాడు కాంగ్రెస్ జెండా పట్టుకుని. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ బలమున్న పార్టీ జిల్లాల్లో, ఊర్లల్లో. సో అందువల్ల మీరు కాంగ్రెస్ పార్టీని రైట్ ఆఫ్ చేయలేము, ఆపిచ్చోటి రాయలేము. ఇక ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. కార్యకర్తలు కూడా అన్ని చోట్ల లేరు, కొన్ని చోట్ల కార్యకర్తలు ఉన్నారు. చాలా జిల్లాలో బీజేపీ కార్యకర్తలు కూడా లేరు పెద్దగా. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు క్యాండిడేట్లు కూడా కొన్ని చోట్ల బలమైన కష్టమయ్యారు. అలాంటిగా ఇబ్బందులు బీజేపీకి ఉన్నాయి. ఇకపోతే కేసీఆర్ పట్ల ఏ వైఖరి తీసుకోవాలి? ఒక రోజేమో గట్టిగా విమర్శిస్తారు. మళ్ళీ ఇప్పుడు మీరు గమనించండి, కిషన్ రెడ్డి గారు కేసీఆర్ని ఒక మాట అంటలేరు. ఇప్పుడు దత్తాత్రేయ గారు దాదాపు అంటలేదు, ఒక్క లక్ష్మణ్ గారే అంటున్నారు బీజేపీలో. మీరు గమనించండి, మళ్ళీ లక్ష్మణ్ గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉండకపోతే ఆయన అన్నాడు. మళ్ళీ ఎవరు అంటలేరు, మీరు గమనించండి. చాలా మంది నాయకులు అసలు బీజేపీ అనడం మానేశారు. అసలు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత కలుస్తారని కూడా మనం, అదొక రాజకీయ అంశం, పొత్తు పెట్టుకుంటారు అని. కానీ అసలు అధికారంలో ఉన్న వారిని ఎదుర్కోకుండా పొలిటికల్ గా పబ్లిక్ ఇష్యూస్ పైన ఎలా డెవలప్ అవుతారు? ఒక స్ట్రగుల్. ఇంకో ఈ జిల్లాలో ఏమైనా కరువు మీద కొన్ని యాత్రలు చేసుకొని ఇంకో ఈ ఇష్యూ పైన నికరంగా బీజేపీ వాళ్ళే పోరాడారు అనే పరిస్థితి ఎక్కడ లేదు తెలంగాణలో. టీవీలలో ఉపన్యాసాలు, వ్యాఖ్యానాలు చేయొచ్చు, దానివల్లనే పార్టీలు పెరగవు. దానివల్ల పార్టీలు పెరుగుతా అంటే నాలాంటి పార్టీ పెడితే మరి నేను కూడా పెద్దోని కావాలి, నేను కూడా టీవీలో చాలాసార్లు మాట్లాడినా. సో అందువల్ల టీవీలలో మాట్లాడితేనే పార్టీలు పెరగవు. అందువల్ల బీజేపీకి ఒక పొలిటికల్ ఈడియం, లీడర్ ఎవరు వెతుక్కోవాలి, పొలిటికల్ ఈడియం వెతుక్కోవాలి, ఏ అంశం పట్టుకొని రాజకీయాలు చేయాలి.
ఇప్పుడు అస్సాంలో ఉంది ఒక బలమైన అంశం బెంగాల్ ఇమ్మిగ్రెంట్స్, దాన్ని అంశంగా తీసుకొని పవర్ఫుల్ ఈడియంతో వచ్చారు. ఇక్కడ పవర్ఫుల్ ఈడియం లేదు తెలంగాణలో. మూడోది పవర్ఫుల్ అలై లేరు. ఓకే, ఇప్పుడు అస్సాంలో విజయం వెనకాల బీజేపీ నిర్వహించిన పొలిటికల్ అరిథమెటిక్, సర్వానంద్ సోనోవాల్ను పట్టుకొచ్చుకోవడంతో పాటు ఏజీపీతో పొత్తు పెట్టుకున్నారు, బోడో పీపుల్స్ ఫ్రంట్తో పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మితిమీరిన అహంకారంతో, దురహంకారంతో, అంబాంతో వ్యవహరించి మిత్రులను పోగొట్టుకుంటే బీజేపీ మిత్రులను కలుపుకుంది. ఓకే, సో ఇది అస్సాం ప్రయోగం వెనకాల విజయం. తెలంగాణలో ఎవరితో బీజేపీ పొత్తు పెట్టుకోవాలి? కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోరాదు, ఎందుకంటే అది దేశవ్యాప్త శత్రువు. వామపక్షాలతో పొత్తు పెట్టుకోరాదు, అది జెనెటిక్ ఎనిమీ, జన్యుపరమైన శత్రువు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందామంటే ఉన్న పొత్తే క్యాన్సిల్ చేసుకున్నారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే ఇక శూన్యం ఎక్కడిది? అందువల్ల ఎవరితో పొత్తు పెట్టుకో అంటే ఒక బలమైన మిత్రులు లేడు. అంటే మూడు కీలకమైన అంశాలు రాజకీయాల్లో: ఒక బలమైన నాయకత్వం, రెండు ఒక బలమైన పొలిటికల్ ఈడియం అంశం, మూడు ఒక బలమైన మిత్రపక్షం. ఈ మూడు లేవు. కార్యకర్తలు, శ్రేణులు, పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నేపథ్యము లేదు. అందువల్ల ఇప్పుడు అది వెరీ డిఫికల్ట్. ఇవేవి లేనప్పుడు తెలంగాణలో బీజేపీ కేవలం అమిత్ షా రెండు మీటింగ్లు పెట్టి ఒక టీఆర్ఎస్ పైనో కేసీఆర్ పైనో బీజేపీ వాళ్ళు రోజు ఒక విమర్శ చేసి ఆ మాత్రాన్నే బీజేపీ పెరుగుతుందనుకుంటే పొరపాటు. అయితే రాజకీయాల్లో ఏది చివరి మాట కాదు. ఇది ఇవ్వాలన్న రన్నింగ్ కామెంటరీ. దిస్ రన్నింగ్ కామెంటరీ. రేపు ఎట్లుంటుంది, ఎల్లుండి ఉంటుంది, ఎవరైనా చెప్పలేరు. రైట్. ఇప్పుడు న్యూస్ యాంగిల్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.